ఎవరు ఊహించని భారీ మెజార్టీ. అది ప్రజల మనసుల్లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా, ఫ్యాన్ గుర్తుకు ఎప్పుడు కుతారా, జగనన్న మనకి మన పట్ల మన కుటుంబాల పట్ల చూపిన ప్రేమ అభిమానానికి బలబద్దగా వాళ్ళందరూ కూడా ఆయన ఏ విధంగా అయితే పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, జెండా చూడకుండా సంక్షేమ పథకాన్ని వాళ్ళ గణపతికి చేర్చాడో జనం కూడా పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం, జగనన్నని మాత్రమే చూస్తాం, జగనన్న పెట్టిన అభ్యర్థిని మాత్రమే చూస్తాం, ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓటేస్తామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. తగ్గిపాడు చెప్పారు. నేను ఎవరి కోసం రాలేదు, పాత శాంత గారి కోసం రాలా, ఓడే ప్రసాద్ కోసం రాలా, వసంత కృష్ణ ప్రసాద్ కోసం అంతగా రాలా, దేవినేని ఓమేశ్వరం కోసం అంతగానే రాలా, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఐవీఆర్ఎస్ పెట్టుకున్న వాళ్ళ కోసం అంతగానే రాలా. నేను వచ్చింది, నేను నిలబడింది పెనమలూరు నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు సర్వే చేయించుకున్నాడు. నారా చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడికి వస్తే ఎదుర్కొనడానికి మాత్రమే వచ్చాను తప్ప వీళ్ళెవరు కూడా నారా చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే చూస్తాం. మొట్టమొదటిసారిగా కాడిగడప మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ప్రజలతో మమేకమవుతూ ప్రజాధర్మాన్ని నిలబెట్టుకుంటాం. ప్రజల సమస్యల్ని నేనే స్వయంగా తీసుకుంటూ, నేనే అర్జీ తీసుకుంటూ అధికారులకి దశ దిశ నిర్దేశించి సమస్యల పరిష్కారం కోసం త్వరితగతిన ఆ సమస్యల పరిష్కారం చేయాలి అని చెప్పేసి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 872 మంది వివిధ రకాల సమస్యలు, కాలేజీకి సంబంధించిన సమస్యలు, వాడగట్టులో సమస్యలు, పెన్షన్ సమస్యలు, మంచినీటి సమస్య, రోడ్ల సమస్య, అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఆ ఇళ్లకు సంబంధించిన లేఅవుట్ లో సరైన సదుపాయాలు లేవైన సమస్యలు ఇవన్నీ కూడా మొత్తం కూడా నా దృష్టికి వచ్చినాయి. నేను వచ్చాను, నేను చేస్తానని చెప్పేసి వాళ్ళకి నమ్మకం కలిగేయడమే కాదు, నేను వచ్చిన తర్వాత సమస్యల పట్ల ఏ విధంగా నా దృష్టికి వచ్చిన సమస్యని కొన్ని గంటల తరబడి వ్యవధిలో పరిష్కారం చేసిన సమస్యలు ఉన్నాయి, కొన్ని రోజుల వ్యవధిలో సమస్యలు పరిష్కారం చేసిన సమస్యలు ఉన్నాయి. వెంటనే స్పందిస్తా ఉన్నాం. ఇంతకుముందు ఉన్న పరిపాలన వేరు, నేను వచ్చిన తర్వాత వచ్చిన పరిపాలన వేరు. ఎందుకంటే బాధ్యతాయుత పదవులు ఉన్నాం కాబట్టి, బాధ్యత గల వ్యక్తులు కాబట్టి, ప్రజల సమస్యల పట్ల స్పందించే గుణం ఉండాలి కాబట్టి వెంటనే స్పందిస్తాం. కాడిగడప మున్సిపాలిటీకి సంబంధించి కాదు, పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య మీద ఆ సమస్య ఎక్కడ ఉంటే జోగి రమేష్ ఎక్కడ ఉంటాడు. సమస్యను చూసి జోగి రమేష్ పారిపోడు, సమస్య దగ్గరికి వెళ్తాడు, ఆ సమస్యను పరిష్కారం చేస్తాడు. ఇది ప్రజలు నమ్మారు కాబట్టి అనతి కాలంలోనే నాకు వచ్చిన ప్రజాదరణ చూస్తా ఉన్నారు. ఏ గడపకి వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విజేత చూపిస్తా ఉన్నారు. జోగి రమేష్ అంటే నమ్మకం చూపిస్తాం. ఈ రోజు వరకు కూడా 4-5 ఐవీఆర్ఎస్ పెట్టి అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టాడు. అంటే నా పట్ల ప్రజలకున్న విశ్వాసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగనన్న పట్ల ప్రజలకున్న నమ్మకం ఈ రోజున పెనమలూరు నియోజకవర్గంలో వచ్చినప్పుడు ఏ విధంగా నెగ్గాలి అని చెప్పేసి ఆలోచన చేశారు. కానీ ఈ రోజైతే ఎంత మెజార్టీ తెచ్చుకోవాలని చెప్పేసి
కష్టపడతా ఉన్నా. దానికి నాకు నా కుటుంబ సభ్యులు, నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నా వైఎస్ఆర్ పార్టీ కుటుంబం, మా నాయకులందరూ కూడా నాకు పూర్తిగా ఉన్నారు. అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. ప్రజలకు మేలైన పరిపాలన అందించడం, పెలంబలూరు నియోజకవర్గ ప్రజలకి బ్రహ్మాండంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించడంలో నా వంత పాత్ర పోషిస్తాను. తప్పనిసరిగా మంచి మెజార్టీతో జగనన్నకి పెనంబలూరు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించి పెనంబలూరు నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వబోతామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాను.